దేశం కోసం దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ ప్రాణాలు అర్పించారన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్. బీజేపీలో ఒక్కరైనా కంట్రీ కోసం ప్రాణ త్యాగం చేశారా అని ప్రశ్నించారు. తమిళనాడు శ్రీ పెరంబదర్ నుంచి ప్రారంభమైన అమర్ జ్యోతి యాత్ర గాంధీ భవన్ కు చేరుకోగా వారికి ఘన స్వాగతం పలికారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణ, మధ్యప్రదేశ్ మీదుగా అమర్ జ్యోతి యాత్ర ఢిల్లీకి చేరుకుంటుందన్నారు జగ్గారెడ్డి. యువజన కాంగ్రెస్ తో రాజీవ్ గాంధీ కొత్త నాయకులను తయారు చేశారన్నారు ఎంపీ అనిల్ యాదవ్. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ అమరజ్యోతి సద్భావన యాత్ర ఆ మహానాయకుడిని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం శ్రీ పెరంబతూర్ నుంచి ఢిల్లీ వరకు కూడా ఒక సద్భావన యాత్ర తీయడం జరుగుతుంది. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసినప్పుడు మనం అందరం చూసినాం. ఆయన భారతదేశంలో ఉన్న పేదవాళ్ళ గురించి, మధ్యతరగతి కుటుంబాల గురించి, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో భారతదేశం మొత్తం కూడా పాదయాత్ర చేసిన విషయాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఈ రోజు కూడా పార్లమెంట్ లో ఎవరైనా బీసీల గురించి, అదేవిధంగా సెన్సెస్ గురించి పోరాటం చేస్తున్నారంటే అది మన మహానాయకుడు రాహుల్ గాంధీ గారు అనే విషయాన్ని కూడా ఒకసారి ఈ వేదిక నుంచి మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. మనమందరం కూడా మన రాజీవ్ గాంధీ గారిని, స్వర్గీయ రాజీవ్ గాంధీ గారిని ఒక ఆలోచన విధాన్ని మనం కూడా ఈ రోజు యువతకు చెప్పాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నా. ఆ కుటుంబం ప్రాణ త్యాగాల చరిత్ర బీజేపీలో ఎవరైనా దేశ ప్రజల కోసం ప్రాణ త్యాగం చేసిన ఒక పేరైనా చెప్పగలుగుతారా? అదే స్వాతంత్రం నుంచి మొదలుకుంటే మహాత్మా గాంధీ గారు, దాని తర్వాత ఇందిరా గాంధీ గారు, దాని తర్వాత రాజీవ్ గాంధీ గారు. ఇది దేశ ప్రజల కోసం ప్రాణ త్యాగాలు చేసిన సందర్భం కాంగ్రెస్ పార్టీ మేము చెప్పగలుగుతాం గర్వంగా. 18 ఏళ్లకే ఓటు హక్కు, పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చి మహిళలకు ప్రాధాన్యత, రాజకీయంగా, ఉద్యోగ రీత్యా, చదువు పట్ల కానీ ఎన్నో ఇలాంటి కార్యక్రమాలు దేశ ప్రజలకు చేసి అందించిన మహానుభావుడు, త్యాగశీలి, త్యాగం చేసిన వ్యక్తి, బలిదానం కాబట్ట వ్యక్తి మహానుభావుడు మన రాజీవ్ గాంధీ గారు అని మరొక్కసారి మనమందరం కూడా గాంధీ భవన్, తెలంగాణ గాంధీ భవన్లో